सभी को प्रणाम, बैठ जाइए। ठीक है, आप सब कैसे हैं? అందరు ఎలా ఉన్నారు? ఓకే, అచ్చే హే. అచ్చే హేతో పాటు ఇంకో మాట కూడా అనొచ్చు హిందీలో, తెలుసా? ఠీక్ హే. ఓకే. ఓయ్, ఇదేంటిది? ఇది ఎప్పుడు పెట్టారు? వామ్మో, భలే ఉందిరా, సూపర్. ఎల్జీ కంపెనీ, ఓ వరల్డ్ నంబర్ 1 బ్రాండ్ ఇది. బా, నేను ఈ డిజిటల్ బోర్డు కొందామని దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఇది నా ఇంట్లో ఉండాలి, దీని మీద కొంత అవగాహన రావాలని, ఇది చూడాలని, ముట్టుకోవాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. అది ఈ స్కూల్కి వచ్చాక దీన్ని ముట్టుకునే సౌభాగ్యం కలిగింది నాకు. ఎంత అదృష్టవంతులరా మీరు, నిజంగా అదృష్టవంతులు. నేను ముట్టుకుంటాను అని అనుకోలేదు, ఈరోజు ముట్టుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. భలేగుంది నాన్న, ఇది సూపర్. ఎప్పటికీ నా కళ నెరవేరుతుందో, ఎప్పుడు కొంటాను అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ తెలియకుండానే గవర్నమెంట్ మీకు పంపించింది. మీకు పంపించిన వస్తువు ద్వారా నా కోరిక నెరవేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు కూడా అదృష్టవంతులు. ఎలాగో చెప్పనా? మీరు ఎట్లా అదృష్టవంతులు అంటే, నేను చదువుకునే రోజుల్లో మాకు గవర్నమెంట్ కనీసం పలక కూడా ఇవ్వలేదు. ఎక్కడైనా ఇచ్చేవాళ్ళేమో పేద పిల్లలకి, గిరిజన పిల్లలకి, అనాథలకి ఇలా పలకలు ఇవ్వాలనే, దానం చేయాలనే పుస్తకాలు అప్పుడప్పుడు పేపర్లలో చూస్తూ ఉంటాను. పుస్తక దానం అని, నోట్స్ దానం అని వగైరా చూస్తూ ఉంటాను పేపర్లో, తర్వాత టీవీలలో కూడా నేను వింటూ ఉన్నాను, నాకు గుర్తున్నది. అలా నా చిన్నప్పుడు ఎక్కడైనా ఇదే ఒరవడి అంతకుముందు కూడా ఉండేదేమో, మేబీ, నాకైతే గుర్తులేదు. కానీ నేను ఒక మట్టి పలకను వాడేవాడిని. సేమ్ ఇదే కలర్లో ఉండేది మట్టి పలక. దాన్ని ఎలా తయారు చేసేవాళ్ళో తెలియదు, కానీ పెద్దయ్యాక నేను దాన్ని ఎలా తయారు చేసేవాళ్ళో ఊహించాను. కొందరు చెప్పేవాళ్ళు కూడా, కొంచెం ఆ బంకమట్టి, అందులో కాస్త సిమెంటు, కొంచెం మెత్తటి ఇసుక కలిపి, ఇప్పుడు కుండలు చేసేవాళ్ళు పల్లెటూరులో, ఇప్పుడు కుండలు చేస్తారు. ఎప్పుడైనా చూసారా? మీ ఊళ్ళలో కుండలు చేసేవాళ్ళు ఉన్నారా? కుమ్మరి వాళ్ళు. ఆ కుండలు ఎలా చేస్తారో ఆ కుండలు చేసేవాళ్ళే పలకలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పలకలకి అంత డిమాండ్ ఉండేది నేను చదువుకునే రోజుల్లో. అంతకుముందు నేల మీద రాసేవాళ్ళు అనటానికి మదర్ తెరీసా జీవిత చరిత్ర చూస్తే, తను యుగోస్లేవియా దేశం నుంచి మన దేశంలో పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ పేదవాళ్లకు సహాయం చేసే తన యొక్క కోరిక ఇండియా వెళ్తే నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇండియాకు వచ్చి తను కలకత్తాలో చదువు చెప్పడం ప్రారంభించింది. అయితే అక్కడ చదువు చెప్పేటప్పుడు ఆమె దగ్గర కేవలం 2 జతల బట్టలు తీసుకొచ్చుకుంది యుగోస్లేవియా నుంచి 2 జతల బట్టలతో వచ్చి మురికివాడని ఎంచుకొని అక్కడ స్కూల్ మొదలుపెట్టింది. ఎక్కడ? నేల మీద పేద పిల్లలతో అలు రాయించింది. అలా చదువు నేర్పడం కోసం, చదువు చదివించడం కోసం నేలను వాడుకుంటూ కొందరు చదువుకున్నారు. అవసరాన్ని బట్టి పలకలు తయారు చేశారు. నేను పలకల మీద చదువు నేర్చుకున్నాను. నా పలక ఎంత గట్టిదంటే మళ్ళీ కొనుక్కునే పరిస్థితి నాకు లేక, మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి సరిగా లేక, ఆ పలకని నేను ఏం చేసేవాడిని అంటే, అది సిమెంట్తో తయారైంది కాబట్టి వాడకం అయిన తర్వాత మార్నింగ్ 8 o'clock నుంచి 5 o'clock వరకు పలక స్కూల్లోనూ నా దగ్గర బ్యాగ్లో ఉండేది. మొట్టమొదట కొన్నప్పుడు నా దగ్గర ఒక పలక చంకలో పెట్టుకుని ఉండేవాడిని, నెక్కర మీద ఆ ఒక్క పలకని చంకలో పెట్టుకుని ఉండేవాడిని. కనీసం బ్యాగు కూడా ఉండకపోయేది. ఆ పలక వాడకం అయిన తర్వాత సాయంత్రం 5 o'clock అలా 6 o'clock ఇంకా చాలు నేను చదువుకున్నాను అనుకున్న తర్వాత, నాకు ఇంకా అవసరం లేదనుకున్నప్పుడు, పలక ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని గొళ్ళెంలో నానబెట్టేవాడిని. గొళ్ళెంలో నానబెడితే ఏమైతే సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఎవరికైనా డౌట్ వచ్చిందా? గొళ్ళెంలో నానబెడితే ఆ పలక స్ట్రాంగ్ అవుతుంది. క్యూరింగ్ నీళ్ళని అది పీల్చుకుంటుంది, మట్టి సిమెంట్ పీల్చుకొని అది ఇంకా గట్టిగా స్ట్రాంగ్ అవుతుంది.
అయితే అలా క్యూరింగ్ కాకపోతే ఏమవుతుందో తెలుసా, మామూలుగా కింద పడితే పుట్టుకొని పగిలిపోతుంది, పలక విరిగిపోతుంది. దాని చుట్టూ చెక్కతో పిడి వేస్తారు, బిగిస్తారు, మధ్యలో ఇట్లాంటి పలక ఉంటుంది. ఆ తర్వాత మన ప్లైవుడ్ చెక్కని పలక దాని మీద ఒక బ్లాక్ పెయింట్ పూసి దాన్ని పలకగా వాడేవాళ్ళు. అది సరిగా రాదు, అది మీరు వాడుతున్నారు. మీరు అది వాడుకొని 7th క్లాస్కి వచ్చారు, ఇప్పుడు కూడా ఇంకా అది వాడుతూనే ఉన్నారు. ఇంకా చాలా చోట్ల చూస్తే టెక్నాలజీ పెరిగిన తర్వాత రకరకాల పలకలు వచ్చినాయి, రకరకాల పలకలు. అందులో భాగంగా అలా ఆయా కాలమాన పరిస్థితులను బట్టి రకరకాల పలకలు, రకరకాల మార్పులు చేర్పులు రావడంలో భాగంగా ఈరోజు మీకు గవర్నమెంట్ పుస్తకాలు నోట్స్లతో పాటు మీ జీవితం బాగుండాలని, మీ విద్య అభివృద్ధి చెందాలని టెక్నాలజీని వాడుకుంటూ ఏదైతే టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందో అది మీకు రావడం, మీకు అది సప్లై చేయడం నిజంగా మన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఈ వస్తువుని గవర్నమెంట్ అడిగినటువంటి రేట్లో తక్కువలో ఇంత క్వాలిటీ వస్తువుని, ఎల్జీ కంపెనీ వస్తువుని మీకు సప్లై చేసిన ఎల్జీ కంపెనీని, అధికారులను, అలాగే మీ స్కూల్ వరకు తీసుకొచ్చి, మన స్కూల్ వరకు తీసుకొచ్చి మీకు ఈ సౌకర్యాన్ని కల్పించడానికి కృషి చేసిన మన గౌరవనీయులు శ్రీ సోమశేఖర్ సార్ హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపచ్చు. వాళ్ళందరికీ మీరంతా థ్యాంక్స్ చెప్పండి. రైట్. అయితే మొన్నటిదాకా ఇచ్చుదమ్మా, మొన్నటిదాకా ఈ బ్లాక్ బోర్డు వాడారు. ఇట్నాను ఇటు మిమ్మల్నిగా మొన్నటిదాకా ఈ బ్లాక్ బోర్డు వాడారు. అయితే ఈ బ్లాక్ బోర్డు అవసరం లేదా? అవసరం వస్తుంది. కరెంట్ లేనప్పుడు మనం ఎక్కడ రాస్తాం? ఇది వాడుకుంటాం. దీంతో పాటు కరెంట్ ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటాం, కరెంట్ లేనప్పుడు దాన్ని వాడుకుంటాం. మొన్నటిదాకా ఈ బ్లాక్ బోర్డ్ని వాడారు, ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డుని వాడుకుంటారు. ఈ డిజిటల్ బోర్డు కేవలం డిజిటల్ బోర్డే కాదు. డిజిటల్ బోర్డు ఏంటిది? ఇది ఇందులో ఏముంది? నేను స్వయంగా చూడలేదు, ఈరోజు చూశాను. దీన్ని ఎలా వాడాలో, ఎట్లా వాడాలో పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను. యూట్యూబ్ చూసి, రకరకాల వీడియోలు చూసి పర్ఫెక్ట్గా నేర్చుకొని నా వంతు మీకు పూర్తిగా ఈ యొక్క డిజిటల్ బోర్డు గురించి సంపూర్ణ జ్ఞానాన్ని, అలాగే నా సబ్జెక్ట్ సంబంధించిన విషయాన్ని ఈ టెక్నాలజీ వాడుకుంటూ చక్కగా అర్థమయ్యేలాగా మీకు పాఠాలు చెప్పడానికి సమస్తంగా నాకు శాయశక్తిగా నేను కృషి చేస్తాను. అయితే ఈ డిజిటల్ బోర్డు నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే, ఇందులో కేవలం ఆన్ చేయమ్మా, ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు? ఆన్ చేయ, నాకు ఆన్ చేయడం రాదా? ఆన్ చేయండి, చూపించు, అక్కడ దగ్గరికి వెళ్ళు. అయితే ఈ డిజిటల్ బోర్డు చూడండి, వినండి. ఇది ఒక మొబైల్, కేవలం ఇది ఒక డిజిటల్ బోర్డే కాదు. నెక్స్ట్ ఇంకా ఇది ఒక టీవీ, ఒక గడియారం, ఒక కంప్యూటర్, ఒక మానిటర్, అదే కంప్యూటర్ మానిటర్ ఒకటే, తర్వాత ఒక మొబైల్, సమస్తం కూడా ఇక్కడ దగ్గర తీసుకురా. ఎల్జీ వెరీ గుడ్. ఎల్జీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ ఎల్జీ, థ్యాంక్ యూ ప్రభుత్వం, థ్యాంక్ యూ అధికారులు, స్పెషల్ థ్యాంక్స్ టు హెచ్ఎం సార్. ఓకే, అయితే ఇక్కడంతా కూడా ఏదైతే ఈ యంత్రాంగం అంతా దేనికోసమైతే ఈ యొక్క సౌకర్యాన్ని మీకు కల్పించిందో దాన్ని మీరు 100% సఫలీకృతం అయ్యేలాగా మీరు కష్టపడాలి. కష్టపడరా? ఓకే, మీ జీవితం బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు మనశ్శాంతితో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడాను ఇంత రిస్క్ తీసుకుంటుంది, ఇంత పెట్టుబడి పెడుతుంది. సో మీరు బాగా చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటారని ఆశిస్తూ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటిదో నెక్స్ట్ ఎవరు చేయండి, ఎవరికి వచ్చు? నాకు రాదు నాని, ఎవరు చేస్తారు? ఓకే రైట్, ఇంతవరకు ఆగు. ఇలాగే మన మొబైల్లో కూడా, మీ అందరికీ మొబైల్ ఉన్నాయా లేవా? అటు చూపించమ్మా, వాళ్ళందరూ చూపించండి. మొబైల్స్ ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇళ్లలో మీ మమ్మీ డాడీ మొబైల్ వాడుతున్నారు కదా, మరి మీరు కూడా మీ మధ్యలో అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మొబైల్ టచ్ చేస్తారా, చేయరా? వెరీ గుడ్, చేయి దింపండి. మరి ఆ మొబైల్కి ఇలాంటి పాస్వర్డ్ ఉంటుందా, ఉండదా?
దీనికి కూడా పాస్వర్డ్ పెట్టారు అవునా? రైట్. ఇది చూడు, ఇది ఇప్పుడు మా టీవీ లాగా ఉందా లేదా? అదా, ఇది అది టీవీ కాదు, ఇది డిజిటల్ బోర్డ్. ఏంటిది ఇది? దీనికి ఇంకొక పేరుంది, IFP, ఇంటరాక్షన్ ఫ్లాట్ బోర్డ్. ఓకే, ఇంటరాక్షన్ ఫ్లాట్ బోర్డ్ అంటారు. సో ఇంకా నెక్స్ట్ ఏమో దీన్ని ఇంకా నెక్స్ట్ ఎట్లా లోపలికి వెళ్ళడం ఎలాగా చూడండి. ఇక్కడ క్రోమ్, మన మొబైల్లో ఉంటుందా ఉండదా క్రోమ్? అరే దీనికి ఇది అమ్మ ఎట్లా తీస్తారు? దగ్గరికి రా. నాకు మొబైల్ గురించి తెలుసు కానీ కొద్దో గొప్ప కంప్యూటర్ గురించి తెలుసు కానీ దీని గురించి తెలియదు. ఓకే, ఇది నార్మల్ పొజిషన్. ఇక్కడ చూడండి, ఇది క్రోమ్. అంటే చేయి ముట్టుకోగానే అది స్క్రీన్ టచ్ కదా, మొబైల్ లాగానే స్క్రీన్ టచ్, ముట్టుకోగానే అది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది క్రోమ్, దగ్గర చూపించినాని, ఇది క్రోమ్, ఇది యూట్యూబ్, ఇది పెన్ సింబల్, ఇదంతా రకరకాల సింబల్స్ ఉన్నాయి. ఇది మెమరీ. ఓకే, దీని నుంచి మనం లోపలికి ఎంటర్, మొబైల్ ఎలాగైతే మనం లోపలికి వెళ్తామో ఈ యొక్క యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్తాం. అవునా? ఓకే, దీని గురించి బాగా ఎవరు చెప్పగలరు? మీలో ఎవరైనా ఉన్నారా? నేను మీ ద్వారా నేర్చుకుంటాను. ఎవరికైనా వస్తే వచ్చిన వాళ్ళు చెప్పచ్చు. నేను నేర్చుకొని మీ ద్వారా కొంత నేర్చుకొని దీని మీద మాకు ఒక స్పెషల్ క్లాస్ ఉండొచ్చు. రండి. సో ఈరోజు మీకు నాకు ఈ యొక్క డిజిటల్ బోర్డు గురించి తనకున్నటువంటి నాలెడ్జ్ని పరిచయం చేయడానికి ముందుకొచ్చిన సునీల్కి థ్యాంక్స్ చెప్పండి. ఓకే, సక్సెస్, ఆల్ ది బెస్ట్. కానీ అమ్మా చెప్పు. ఇది క్రోమ్, ఇందులో మూవీస్ చూడొచ్చు, అన్నీ చూడొచ్చు. ఇది యూట్యూబ్, ఇందులో మనకు కావాల్సినప్పుడు ఇందులో ఉన్నాయన్నీ చూడొచ్చు. ఇది పెన్సిల్, ఇందులో డ్రాయింగ్ వేయచ్చు, ఏ నచ్చిన డ్రాయింగ్ అయినా, ఏ డ్రాయింగ్ అయినా. ఇది పెన్, దీన్ని మనం రాసుకునేటప్పుడు ఇలా రాయొచ్చు. అది ఓపెన్ చేయి చూద్దాం ఎలా రాస్తారో. ఇటు చూద్దాం. స్క్రీన్ కనపడలా పెట్టినాని పైకి. రైట్. అక్కడేం జరుగుతుందో లోడింగ్ అని వస్తుంది, నో అని నొక్కాలి. ఎవరైనా పేరు చెప్పండి. ఇట్రా. థ్యాంక్ యూ హరిలాల్, నా పేరే రాసావు. నెక్స్ట్ నాని ఇంకా అరేంజ్ కూడా చేయొచ్చు. అరేంజ్ ఇంకా మనం డ్రాయింగ్ కూడా వేయచ్చు. చూడండి, ఇట్లా చాలా రకరకాల బొమ్మలు ఉంటాయి. చూడండి, చాకు, ఇది పెద్ద పాము. ఒక బొమ్మ సెలెక్ట్ చేసుకున్నాని. ఒక బొమ్మ సార్. మనం ఇప్పుడు ఇలా రాసిన మనకు మళ్ళీ అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళు మొత్తం స్క్రీన్ కనపడేలాగా పెట్టు. ఇట్రా. అది రైట్, అది కరెక్ట్. అక్కడే ఉండవు, కదలొద్దు. మధ్య మధ్యలో పిల్లల్ని చూపించు. పిల్లల విషయం ఇటు పక్కది. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోద్ది. అటు చూపించు. అదిగో అది పోతే భలే అద్భుతంగా ఉంది. అటు చూసారుగా. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ యాప్స్. ఇది గూగుల్, ఇందులో కూడా మూవీస్ చూడొచ్చు. ఇది క్రోమ్, ఇందాకే చెప్పానుగా. ఇది మెయిల్, ఇది మ్యాప్స్, మనం ఇక్కడ నుండి ఏ ఊరు వెళ్ళినా ఈ మ్యాప్స్తో చూడొచ్చు. ఇది యూట్యూబ్, ఇందాకే చెప్పిన. డ్రైవ్, వైటీ మ్యూజిక్, ఇందులో పాటలు వస్తాయి. గూగుల్ టీవీ, ఇందులో గూగుల్ గురించి ఏది చెప్తే ఈ టీవీలో వస్తుంది. ఇది ప్లే స్టోర్, ఇందులో
మనకి కావాల్సిన గేమ్స్, యాప్స్ అన్నీ ఎక్కించుకోవచ్చు. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. సునీల్కి తెలిసింది చెప్పాడు. ఇదంతా కూడాను మొబైల్లో ఉన్నదే. సో సేమ్ ఇది మొబైల్ లాగా ఉందా లేదా? ఇంకా ఎవరైనా దీని గురించి తెలిసిన నాలెడ్జ్ పంచాలనుకుంటే రావచ్చు. నాకు నేర్పడానికి, నాకు నేర్పించాలనుకునే వాళ్ళు దా. ఇంకా 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 దీన్ని మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు? రైట్. నీ పేరు చెప్పి. దీని గురించి చెప్పబోతున్నాను. దీంట్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, డేటా. మళ్ళీ దీంట్లో కెమెరా యాసేజ్ అవైలబుల్. ఇందులో వీడియో తీసుకోవచ్చు, మనం ఏమైనా రాసేటి. దగ్గరికి వెళ్ళు. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ షాట్, మనం ఇందులో ఏమైనా నొక్కుతా ఉంటే రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ కాస్ట్, దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ని కూడా. ఓయ్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో క్యాలిక్యులేటర్. వావ్. నెక్స్ట్ క్యాలెండర్, కెమెరా, క్రోమ్. ఇందులో మూవీస్ ఎక్కించుకొని చూడొచ్చు. ఇది ఫొటోస్. ఇది జీమెయిల్. ఇందులో మెసేజెస్ వస్తాయి, మళ్ళీ దీంట్లో నచ్చినట్టు మార్చుకోవచ్చు మన పాస్వర్డ్స్ లాంటివి. ఇది క్లాక్, టైం మార్చుకోవచ్చు. ఇది వాతావరణ రిపోర్ట్ చూపెట్టిద్ది. క్లౌడ్ డ్రైవ్. ఇది కనెక్ట్స్, కాంటాక్ట్స్, ఎవరైనా ఫోన్ కాల్స్ లాంటి ఫోన్ లానే ఇది కూడా నంబర్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఇది ఫైండర్. నెక్స్ట్ ల్యాబ్. చాలా మరి ఏమేమో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మీకు వచ్చా? డ్రాయింగ్ వేసేదా? నీకేమైనా డ్రాయింగ్స్ వచ్చా? ఇది ఒకసారి టచ్ అయ్యి ఏముంది చూద్దాం. డ్రాయింగ్స్ సార్. ఓకే. కలర్స్ ఇవి కలర్స్. ఆ తర్వాత అవి బ్రషెసా? ఏ సైజ్ బ్రష్ కావాలో ఆ సైజ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇదేంటిది? అటు ఇటు జరుపుతుంది, ఏమవుతుంది? పెద్దగా సార్. ఓకే, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. ఇంకా ఒక బొమ్మ గీసి చూపించు. ఇవ్వండి సార్, వేసాను. వెరీ గుడ్. ఇంకా సార్ డిలీట్ చేయొచ్చు. దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు మెనూస్లో. పేస్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అంత కంప్యూటర్ లాగానే దీంట్లో పేస్ట్ చేయొచ్చు. మెనూ ఉన్నది, డిలీట్ ఉన్నది, అండు ఉన్నది, రీడు ఉన్నది. ఓకే, సో కంప్యూటర్ మాదిరే. ఇక్కడ శాంపుల్ ఉన్నది, ఫిల్ ఉన్నది, ఏమేమో. మరి ఇవన్నీ మీకు వచ్చా? అన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఇంకా 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 తెలిసిన వాళ్ళు ఇంకేమైనా అయిపోయింది సార్. పవర్ లేదు. ఓకే, ఇలాగా ఇది ఎవరన్నా రైట్ నీ దగ్గర నుంచి వచ్చేసి ఇలాగా దీనిని మీరు ఇప్పుడు మాతో పోలిస్తే మీరు అదృష్టవంతులా కాదా? సో ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ ఇంతసేపు చక్కగా ఈ క్లాస్ విని నాకు కొంత నేర్పినటువంటి విద్యార్థులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని చూసిన వాళ్ళు మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ కొట్టండి, హైప్ చేయండి, కామెంట్ పెట్టండి.